ఏం చేస్తున్నా మేడం? బుర్ర పదును పెట్టుడు ఎట్లా అని చెప్పి ఆలోచిస్తానబ్బా. పెన్నుతో కాదే, ఈ సుత్తుతో కొట్టుకో, తొందర పని ఎక్కుతుంది. ఎదవ ఎట్టకారాలు వద్దు. సుత్తతో కొట్టుకుంటే తెలుగు పెరుగుతుంది ఎక్కడన్నా. మరి పెన్నుతో కొట్టుకుంటే తెలుగు పెరుగుతుందా మా ఊరికన్నా? అది కాదు కానీ ఇప్పుడు స్వర్గలోకానికి నాకు టికెట్ ఇద్దాం అనుకుంటానవా? టికెట్ ఇస్తే నాకు రోజు 500 ఎట్లా వస్తాయి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే నీకు డబ్బులే ముఖ్యంగా నేను కాదా? నువ్వు కావాలి, డబ్బులు కావాలి. సరే కానీ ఇప్పుడు వచ్చిన విషయం ఏంది? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేసిన ఆలోచిస్తా అంటే? నువ్వు ప్రతిసారి ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఫోర్స్ కొడతావు కదా. అఫ్ కోర్స్ నేను ఇంగ్లీష్ మీడియం, నువ్వు తెలుగు మీడియం. కొన్ని నిజాలు చేదుగా ఉన్నా ఒప్పుకోవాలబ్బా. ఏంట్రా ఇది? సరే నువ్వు ఇంగ్లీష్ మీడియమే కానీ ఒప్పుకుంటలే కానీ నేను కొన్ని స్పెల్లింగ్స్ అడుగుతా, నువ్వు ఆన్సర్ చెప్పాలి. స్పెల్లింగ్సే కదా ఈజీ, చెప్తా. 500 పెట్టు మరి. సరే ఇంగ్లీష్ స్పెల్లింగ్సే కాదబ్బా, 500 ఈజీ ఇస్తా. తోపు నువ్వు, నాకు తెలుసు. వా స్పెల్లింగ్ ఏంది? వాజే కదా. వాదేనమ్మా. WAS. హర్ స్పెల్లింగ్ ఏంది? హర్రే కదా. హర్రేనమ్మా. HER. రెండింటిని కలిపి చెప్పు ఒకసారి. ఈ రెండిటినా? వాజ్ హర్ వాజర్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మళ్ళీ ఒకసారి నీ శాండ్ మైండ్తో ఆలోచించే. శాండ్ మైండ్ ఏందబ్బా? మట్టి బుర్రా. ఎట్టకారాలు వద్దు. వాజ్ హర్. వాజు హర్రు, వాజు హర్రు. ఆగు, డిస్టర్బ్ చేయొద్దు మధ్యలో. చెప్పు. వాజ్ హర్. నువ్వెంత అడిగినా నేను ఎంత ఆలోచించినా అదే అబ్బా వాజర్. మరి మా సార్ ఏంది వాషర్ అని చెప్పిండు? అయ్యో వాషరే. అది చీ, నువ్వు అట్లా తిప్పి తిప్పి అడిగినావు, అంత సగం సగం అడిగితే ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతుంది. అర్థమైందా? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద టాలెంట్ ఆఫ్ తెలుగు మీడియం గాయ్. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఖబర్దార్. ఓడిపోతే ఓడిపోయినా గానీ గ్యాప్ లైన్ ఇంత గట్టి కొట్టింది.